ఇక్కడ భగవంతుని యొక్క వశము జరగదు. ఆశ్రమం ముందు ఇది రాసుంది. దాని ముందే ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కోపంగా గట్టిగా ఊపిరి తీస్తూ అక్కడ నిలబడింది. ఆమె ఒక చేతిలో పుస్తకము, మరొక చేతిలో కత్తి పట్టుకొని ఉంది. చాలు, నీ చేష్టలు దయచేసి ఆపు. ఆ అమ్మాయి ధైర్యంగా అలా అంటూ లోపలికి తలుపు తీసుకుని వెళ్ళింది. కొద్దిసేపటికి దానంతటదే తలుపు మూసుకుంది. ఇంకొన్ని నిమిషాల్లో దాంట్లోంచి విపరీతంగా ఆ యువతి శబ్దం వినిపిస్తుంది. ఆమెపై ఎవరో దాడి చేస్తున్నట్టుగా గట్టిగా అరుపులు కేకలు వేస్తుంది. అంతలోని ఆశ్రమం ద్వారం నుంచి రక్తం వచ్చింది. అంతలోని అంతా శాంతమయ్యింది. ఏ సోనం, నిద్రపోతున్న వాళ్ళవు? సోనం మరియు సోనం భర్త ఉమేష్ ఇద్దరు పడుకున్నారు. ఉమేష్ మళ్ళీ మళ్ళీ ఆమెను తట్టి నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు సోనం ఇంకోవైపు మరలుతూ అన్నది, వద్దు, ఈరోజు నువ్వు తాగావు. సోనం పడుకొనే ఉంది. అంతలోనే ఆమెను తాకిన స్పర్శతో నిద్ర లేచింది. చాలా కోపంగా భర్తతో అన్నది, ఏంటి ఉమేష్, ఎందుకు నన్ను పడుకోనివ్వట్లేదు? అలా అంటూ ఆమె పక్కలోంచి లేచింది. ఆమె చూసిందప్పుడు అతన్ని చూసి ఆమె నిద్ర మట్టు మాయమైపోయింది. స్వయాన తన భర్తే విచిత్రమైన రూపంలో అక్కడున్నాడు. అతను ఆమెనే చూస్తున్నాడు. ఇదంతా చూసి అర్థం చేసుకునేంతలోపే ఉమేష్ తన భార్య మెడను కొరుకుతున్నాడు. ఆమె మెడలోంచి మాంసం తీసుకుని తింటున్నాడు. సోనం నొప్పి భరించలేక అక్కడికక్కడే విలవిలలాడుతుంది. అంతలోనే సోనం నిద్రలోంచి లేచింది. సోనం పక్కలోంచి లేచి భయంతో గజగజ వణికిపోతూ చెమటలు పట్టాయి. ఆమెకు విషయం అర్థమైంది. ఆమెకు ఇప్పటివరకు జరిగిందంతా కేవలం ఒక కల అని. ఎందుకంటే ఆమె కళ్ల ముందే తన భర్త ఫోటో ఉంది. దానికి మెడలో దండ కూడా వేశారు. నన్ను చిత్రహింసలు పెట్టడం నువ్వు ఇప్పుడు దాకా వదల్లేదు కదా? సోనం తనలో తానే అనుకుంటూ మళ్లీ నిద్రలోకి జారుకుంది. సోనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇండిపెండెంట్ ఏజెంట్. ఆమెను ఒంటరిగానే కేసు సాల్వ్ చేయమని పంపుతుంటారు. ఆ ఆశ్రమం కేసు సాల్వ్ చేయడానికే ఆమెను పంపించారు. అక్కడ ఎస్ఐ కూడా ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ హాతీరామ్. మేడం, సిబిఐ కూడా ఈ కేసును చూసింది. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ చిక్కు తేలదని ఫైల్ క్లోజ్ చేశారు. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పంపించారో అర్థం కావట్లేదు. కేసు ఓపెన్ చేశారా? సోనం హాతీరామ్ చెప్పింది అంతా విన్న తర్వాత, నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్ళు. ఆ కేసు యొక్క ఫైల్ని నువ్వు తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. మీరొక్కరే వచ్చారా? మీతో పాటు ఇంకెవరు రాలేదా? అతను అలా అడిగేసరికి హాతీరామ్ను అదే పనిగా చూసింది. సోనం అలా చూస్తుండడం చూసి హాతీరామ్కు అర్థమైంది ఆమెకు నేనన్నది నచ్చలేదని. అప్పుడే అన్నాడు హాతీరామ్, సోనీ మేడం ఇప్పటివరకు మేల్ ఆఫీసరే ఈ కేసు మీద పనిచేశాడు. హాతీరామ్ అలా చెప్తుండగానే సోనంకి దూరంలో ఒక యువతి కనిపించింది. ఆమెనే పరీక్షించి చూసింది. ఆమె శరీరం మీద అక్కడక్కడ గాయాలు కనిపిస్తున్నాయి. సోనం ఆమె దగ్గరికెళ్ళి ఏదో అడుగుదామనుకునేసరికే హాతీరామ్ ఒక ఫైల్ తెస్తూ అన్నాడు, తీసుకోండి మేడం, ఇదిగో ఆ ఫైల్. ఈ ఫైల్లో అంత డీటెయిల్స్ ఉన్నాయి. సోనం ఫైల్ ఓపెన్ చేసి చూడగానే దిగ్భ్రాంతి చెందింది. ఆ ఫైల్లో మొదటి పేజీలో ఆ అమ్మాయి ఫోటోనే ఉంది. ఇప్పటి వరకు ఆమెనే చూసుండే. ఆ ఫైల్లో ఉన్న ఫోటోలో మాత్రం ఆ అమ్మాయి అప్సరసలా ఉన్నది. సోనం వెంటనే ఫైల్ మూసేసి హాతీరామ్ చేతికిచ్చి అతనితో అన్నది, ఇదంతా కట్టు కదా, నాకు నిజం తెలియాలి. ఆ అమ్మాయి వెళ్లిన దిశలోనే ఈమె ముందుకు అడుగులేసింది. ఆమె ముందుకెళ్తూ అటు ఇటు చూసింది. అంతలోనే ఒక చెట్టుకు ఒక యువతి శవం వేలాడబడి ఉండడం గమనించింది. అది చూసి ఆమె షాక్ అయిపోయింది. ముందుకు అడుగు వేయబోయింది. ఎవరో ఆమె కాళ్ళు పట్టుకొని కింద పడేశారు. ఆమె చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. అంతలోపే తలెత్తి చూసేసరికి ప్రతి చెట్టుకు ఒక శవం వేలాడబడి ఉన్నది. యువతులందరూ ఆశ్రమ దుస్తువులు ధరించారు. సోనం ఇదంతా కేవలం భ్రమ అనుకుంది. ఆమెను భయపెట్టడానికే ఇలా ఎవరో చేస్తున్నట్టు ఆమెకు తోచింది. అంతలోనే ఆమె రెండు కళ్ళు మూసుకొని అన్నది, చూడు, నన్నిక్కడి నుంచి తరమేయాలని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. కానీ నేను ఆత్మలని చూడగలుగుతాను, వాళ్లతో మాట్లాడగలుగుతాను. నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. దయచేసి కోఆపరేట్ చేయి. సోనం అలా అన్నదో లేదు. అంతలోనే అక్కడ ఇసుక తుఫాన్ వచ్చినట్టుగా మట్టంతా గాల్లోకి లేచింది. అంతలోనే అక్కడక్కడ ఆమెకు గాయాలయ్యి రక్తం బయటకు చిమ్ముతుంది ఆమె శరీరంలోంచి.
ఆమె అక్కడే కూర్చుండిపోయింది, ఎదురుదాడి చేయలేకపోయింది. ఇక్కడ తలెత్తుతున్న సమస్యలకు ఆమె పరిష్కారం ఇద్దామని ఇక్కడికి సహాయం చేయడానికి వచ్చింది. కానీ ఆమె దాడికి గురైంది. కొద్దిసేపటికి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఆమె ఆశ్రమంలో ఉన్నది. ఆమె ముందు ఆ ఫైల్లో ఉన్న యువతి కూర్చొని ఉంది. ఇద్దరి శరీరాలకు చాలా గాయాలయ్యాయి. కానీ వాళ్లలో ఒకరు మనిషి, ఇంకొకరు ఏమైంది భూతం. ఆ రోజు రాత్రి? ఎందుకని తను నిన్ను చంపేశాడు? సోనం స్పృహలోకి రాగానే ఆ అమ్మాయితో అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి అన్నది, నాకు పిల్లలు పుట్టలేదు, అందుకే మా అత్తవారి ఇంట్లో నాకు కొంచెం కూడా మర్యాద అనేదే లేదు. నన్ను వాళ్ళు తరిమేశారు. తర్వాత నాకేం చేయాలో తెలియకుండా ఈ యొక్క ఆశ్రమంలో వచ్చి చేరాను. ఇక్కడే ఉంటూ నేను ఇక్కడ వచ్చే భక్తులకు సేవ చేస్తున్నా. ఈ ఆశ్రమానికి చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది వచ్చేవారు. గురు సిద్ధేశ్వర్ అనే వాళ్లే ఈ ఆశ్రమాన్ని నడిపించేవారు. ఆయనకు ఒక కొడుకుండేవాడు. తను ఆశ్రమంలో ఉన్న ఆ అమ్మాయిలందర్నీ చెడు దృష్టిలో చూసేవాడు. అది నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఒకరోజు తను ఆశ్రమంలో ఉన్న అమ్మాయితో తప్పుగా నడుచుకోవడం నేను చూశాను. గురువు దగ్గర నేను చెప్పాను, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. అలా చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంది. అప్పుడు సోనం అడిగింది, ఇంతంత ఘోరమైన విషయాలు జరుగుతుంటే దీన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరా? అందరూ ఏం చేస్తున్నారు? అవును, ఎందుకంటే పురుషోత్తం రోజు పాము యొక్క విషాన్ని గురువుకి ఇచ్చేవాడు. గురూజీకి దీని గురించి తెలిసేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది. ఆ విషానికి తగ్గ విరుగుడు పురుషోత్తమకి మాత్రమే తెలుసు. తర్వాత ఒక్కరోజు నా టర్న్ వచ్చింది. నేను వాడి రూమ్కి వెళ్లాల్సిన సమయం. అప్పుడే నాకు నిజమేంటో తెలిసింది. ఏంటి? ఏం నిజమది? ఆ అమ్మాయి నోరు విప్పి ఏదో చెప్పబోతుండగా ఆ ఆత్మ అక్కడి నుంచి మాయమయ్యింది. సోనం ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఆమెకు అర్థం కాలేదు ఎందుకు అకస్మాత్తుగా ఆత్మ మాయమయ్యింది అని. ఆమెకింతకు ముందు ఏ ఆత్మలతో మాట్లాడినా కూడా ఆమెకు అన్ని సమాధానాలు దొరికేవి. ఎట్టకేలకు సోనం ఆశ్రమంలోంచి బయటకొచ్చింది. బయటకు రాగానే అక్కడ హాతిరాం నిలబడి ఉన్నాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. మేడం, మీరు అడవి వైపుకు వెళ్లారు కదా, ఈ ఆశ్రమంలోంచి ఎలా వచ్చారు? ఇక్కడ అందరూ చనిపోయారు. ఏంటి? 21 మంది చచ్చారు. అందుకే చెప్పాను ఫైల్ పూర్తిగా చదవమని. హాతిరాం అలా చెప్తుండగానే అతని వెనకాల ఈ 21 మంది దాసి ఆత్మలున్నాయి. ఒక్కొక్కరిని ఆమె పరిశీలించి చూస్తుంది. అందరూ దాసీలు సోనం ముందు నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ 21 ఆత్మలందరూ చేతులు జోడించి నిలబడ్డారు. సోనంకి ఇదే మొదటిసారి 21 ఆత్మలు ఒకేసారి చూడటం. ఈ సంఘటనంతా విచిత్రంగా తోచింది ఆమెకు. అంతలోనే హాతిరాం అడిగింది, ఆదిరాం, బండితి, ఈ ఆశ్రమ ఓనర్ అయిన సిద్ధేశ్వర్ని నేనిప్పుడే చూడాలి. మేడం, ఆయన లండన్కు వెళ్లారు. సంవత్సరం వరకు ఇక్కడికి రారు. ఆయనేదో కేసు మీద వెళ్లారు. అంతలోనే ఆ ఫైల్లో ఉన్న వ్యక్తి అక్కడికి ప్రత్యక్షమయ్యింది. అబద్ధం చెప్తున్నాడు. తను ప్యూన్ని మీట్ చేశాడు. సిద్ధేశ్వరి ఆశ్రమం యొక్క బేస్మెంట్లో ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు. అలా చెప్పి ఆ ఆత్మ మాయమైపోయింది. అప్పుడు హాతిరాంతో అన్నది సోనం, ఆదిరాం, ఈ ఆశ్రమం చాలా పాతదనిపిస్తుంది. ఒకసారి చూడాలనిపిస్తుంది. తీసుకెళ్లి చూపించగలవా? మేడం, మీరేం మాట్లాడుతున్నారు? అసలు నాకేం తెలుసు ఇక్కడ బేస్మెంట్ ఉందని? హాతిరాం అలా అంటుండగా వెనకాల నుంచి సోనం రివాల్వర్ తీసి ఒక బుల్లెట్ గాల్లోకి కాల్చి గన్ను హాతిరాం వైపుకు ఉంచింది. మళ్ళీ అడగను, సరేనా? అది చూసి హాతిరాం భయపడి ఎట్టకేలకు నేరుగా హాతిరాం సిద్ధేశ్వర్ దగ్గరకు తీసుకెళ్లాడు. సిద్ధేశ్వర్ పరిస్థితి విచిత్రంగా ఉన్నది. శరీరమంతా గాయాలతో ఉన్నాడు. అతను చాలా ముసలివాడు. శరీరమంతా బక్కపలుచగా ఉన్నది. అతని శరీరంలోంచి చీము, రక్తము అన్నీ బయటకు వస్తున్నాయి. అతని దగ్గరకు వస్తే చాలా కంపు వాసన వస్తూ ఉన్నది. ఆ వాసనకు 2 నిమిషాలు కూడా ఆయన దగ్గర నిలబడలేరు. అయినా కూడా ముక్కు మూసుకొని అతన్ని ప్రశ్నలు అడిగింది. నువ్వు పురుషోత్తం కలిసి ఆశ్రమంలో ఏం చేస్తున్నారు? అంతమంది అమ్మాయిలు చనిపోయి ఉన్నారు. ఏం జరిగిందో చెప్తావా, లేదు నీ జీవితాన్ని నరకంగా మార్చనా? నాకు తెలుసు ధర్మం నుంచి నేను తప్పించుకోలేను అని. ఆ రోజు రానే వచ్చింది. పురుషోత్తం నా సవతి తల్లి కొడుకు. ఈ వినాశనాలలో అతను కూడా నన్ను భాగం చేసుకున్నాడు. అతను కాళీ విద్యలో గొప్ప నిష్ణాతుడు.
అందుకే అతను అందరి దాసులతో శారీరక సంబంధం పెట్టుకొని కడుపు రాగానే వాళ్ళనంతమొందిస్తాడు. ఒక పుస్తకంలో అతని ఆత్మ ఉన్నది. ఆ పుస్తకాన్ని ఎవరు చదివినా కూడా వాళ్ళు మరణించి ఆత్మగా మారుతారు. ఆ పురుషోత్తంకి ఒకరోజు బలిదానం చేసే పరిస్థితి వచ్చింది. దానికోసం ఒక దాసిని బలి చేశాడు. కానీ అలా అంటూ సిద్ధేశ్వర్ నోరు మూసుకున్నాడు. సోనం సిద్ధేశ్వర్ను మళ్ళీ అడిగింది. కానీ ఏంటి? అప్పుడే ఆ ఫైల్లో ఉన్న యువతి ఆత్మ సోనం ముందుకు ప్రత్యక్షమైంది. ఆ దాసి పేరు సుబుద్ధ. అదే మళ్ళీ సోనంకు సహాయం చేయడానికి వస్తుండే యువతి. ఆమె అన్నది, నేను పురుషోత్తమన్ని చంపేశాను, కానీ వాడు చంపిన అమ్మాయిల యొక్క ఆత్మలకి ముక్తి దొరకలేదు. వాడి వల్లే ఆ రోజు నేను కూడా చనిపోయాను. కానీ ఆ బుక్లోనే పురుషోత్తం యొక్క ఆత్మ దాగి ఉంది. ఆ చనిపోయిన 100 మంది అమ్మాయిలకి శాంతి దొరకాలంటే ఆ బుక్ లో ఉన్న వాడి యొక్క ఆత్మ భస్మం అవ్వాలి. అప్పుడే అందరికీ విడుదల దొరుకుతుంది. అదంతా విని సిద్ధేశ్వర్తో సోనం అడిగింది, ఆ బుక్ ఎక్కడుంది? సోనం అడగగానే ఆ సిద్ధేశ్వర్ పక్కనే తన బెడ్ మీద నుంచి ఒక పుస్తకాన్ని తీసి ఆమె చేతిలోకి అందించాడు. జాగ్రత్త, దాంట్లో ఆత్మలున్నాయి. సోనం ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేయగానే దాంట్లోంచి అందరి యువతుల ఆత్మలు పొగ రూపంలో బయటకొస్తున్నాయి. ఆ 21 దాసిల ఆత్మలతో పాటు పురుషోత్తం ఆత్మ కూడా సోనం ముందుకు ప్రత్యక్షమయ్యింది. పురుషోత్తం తన శక్తినంతా ఉపయోగించి ఆ ఆత్మలతో ఆమె మీద దాడి చేయించాడు. ఆ ఆత్మలన్నీ కూడా సోనం చుట్టూ పదే తిరుగుతున్నాయి. సోనం వాటిని చూస్తూ ఏం చేయలేకపోయింది. అంతలోనే సోనం కింద పడిపోయింది స్పృహ తప్పి. అప్పుడు ఆ కుబుత్ ఆత్మ అన్నది, ఆ బుక్ ని నాశనం చేయండి. అప్పుడే నాకు ఆ 100 మంది అమ్మాయిలకు శాంతి దొరుకుతుంది. ఆ ఆత్మలతో చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు పురుషోత్తం. దుష్కర్ము అనే పదం విని సోనంకు స్పృహ వచ్చింది. ఎందుకంటే తన భర్తను కూడా అందుకే చంపింది. ఎందుకంటే తన భార్య సోనంను తను ఎప్పుడు ఒక ఐటంలా భావించేవాడు. సోనం ఇదంతా ఆలోచించుకుంటూ ఆ ఆత్మల వలయంలోంచి పాకుకుంటూ బయటకొచ్చింది. పక్కనే ఉన్న లాంతర్ తీసుకుని ఆ పుస్తకం మీదకు విసిరేసింది. దాంతో పురుషోత్తం ఆత్మ గట్టిగా అరుస్తోంది. ఇటువైపు 21 దాసి ఆత్మలు చేతులు జోడించి సోనంని మొక్కుతూ ఒక్కొక్కటిగా అక్కడి నుంచి మాయమైపోయాయి. ఇదంతా ముగిసిన తర్వాత సోనం దాని మీద ఒక రిపోర్ట్ రాసింది. ఆమె రాసిందేంటంటే, జరిగిందంతా, ఈ కేసంతా ఒట్టి అబద్ధం, సిబిఐ చెప్పిందే సరైనదని రాసింది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.